నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ. ఉదయమే ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు. మకర సంక్రాంతి పర్వదినాన కుంభమేళాలో షాహీ స్నాన్. తెల్లవారుజాము నుంచి లక్షలాది మంది భక్తుల పుణ్య స్నానాలు. భక్తులతో కిటకిటలాడుతున్న శబరిమల ఆలయం. ఈ సాయంత్రం మకర జ్యోతి దర్శనానికి ఏర్పాట్లు పూర్తి. పండుగ కానుకగా రాష్ట్రానికి పసుపు బోర్డు. నేడు వర్చువల్ గా ప్రారంభించనున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. కరీంనగర్లో జడ్జి ముందుకు కౌశిక్ రెడ్డి. ముందు జాగ్రత్తగా బీఆర్ఎస్ నేతల గృహ నిర్బంధం. ఎమ్మెల్యేపై దురుసు ప్రవర్తన కేసులో పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్లోని జడ్జి ఇంట్లో ప్రవేశపెట్టారు. ఇక తాజా వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కొద్దిసేపటి క్రితం కరీంనగర్లోని రెండవ అదనపు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. గత రాత్రి పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ రాత్రంతా ఉంచి ఉదయమే ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించి అక్కడి నుంచి కూడా నేరుగా ఇక్కడికి కొద్దిసేపటి క్రితం రెండవ అదనపు మేజిస్ట్రేట్ ప్రేమలత నివాసం దగ్గరికి తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే ఆయన బెయిల్పై మీద వాదనలు జరుగుతున్నాయి. మరి ఇక్కడి నుంచి కూడా ఆయనకి జైలుకు తిరలిస్తారా లేదా బెయిల్ దొరుకుతుందా ఆయనకి అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఇరుపక్షాల వాదనలు న్యాయమూర్తి వింటున్నారు. ఈ కౌశిక్ రెడ్డి అరెస్టు పూర్తి హైదరాబాద్ చోటు చేసుకుంది. నిన్న రాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేశారు పోలీసులు. దాదాపు 30 మంది పోలీసులు హైదరాబాద్ వెళ్లి ఓ ఛానల్ డిబేట్లో పాల్గొన్నటువంటి కౌశిక్ రెడ్డిని రాత్రి సమయంలో 7:30 ఆ సమయంలో అరెస్ట్ చేసి అక్కడి నుంచి కూడా నేరుగా కరీంనగర్ తీసుకొచ్చారు. 10 గంటలకి 10:30 సమయంలో ఇక్కడికి తీసుకొచ్చారు. ముందుగా పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి కూడా మూడో పట్టణ పోలీస్ స్టేషన్ తరలించారు. రాత్రంతా కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఉదయం వైద్య పరీక్షలు అన్ని పూర్తయిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి నేరుగా ఇక్కడికి తీసుకొచ్చారు. వెళ్లే ముందు కూడా 6 గ్యారంటీల మీద ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పేసి కౌశిక్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం అయితే వాదనలు ఈ రెండు వైపులా కూడా వాదనలు జరుగుతున్నాయి. ఇక ఎక్కడ చూసినా కూడా కరీంనగర్లో ముందస్తుగా గత రాత్రి బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు. ఇవాళ న్యాయమూర్తి ఇంటి ముందు అలాగే జైలు వద్ద కూడా పూర్తి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ బారస నాయకులను ముందస్తుగానే అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్ అలాగే హరీష్ రావును కూడా గృహ నిర్బంధం చేశారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులను కూడా గృహ నిర్బంధం చేశారు. అలాగే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అయితే పాడి కౌశిక్ రెడ్డి న్యాయమూర్తి నివాసంలో ఉన్నారు. ఇరు పక్షాల వైపు అంటే వాదనలు జరుగుతున్నాయి. కాసేపట్లో తీర్పు వెలువరింది. అదే పోలీసులు మాత్రం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి పటిష్ట బందోబస్తు ఏర్పాట్లలో చేశారు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రవిచంద్ర. నిజామాబాద్ జిల్లా రైతుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. జాతీయ పసుపు బోర్డును ఇందూరులో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చైర్మన్ గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన భాజపా నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా పసుపు బోర్డును ప్రారంభించనున్నారు. నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. పసుపు బోర్డును ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతేడాది అక్టోబర్ 4న కేంద్ర వాణిజ్య శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసేది అందులో పేర్కొనలేదు. తాజాగా నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. చైర్మన్ గా నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం అంకాపురం గ్రామానికి చెందిన భాజపా నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. రైతుల పండుగ సంక్రాంతి సందర్భంగా నిజామాబాద్ కేంద్రంగా ఇవాళ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించబోతున్నట్లు ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రకటించారు. ప్రస్తుతం నిజామాబాద్ లో ఉన్న రీజనల్ స్పైస్ బోర్డు కార్యాలయంలోనే పసుపు బోర్డు కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. నిజామాబాద్ లో భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన ధర్మపురి అరవింద్ తాను గెలిస్తే 100 రోజుల్లోపు పసుపు బోర్డు తీసుకొస్తానంటూ బాండ్ పేపర్పై రాసిచ్చారు. ఎన్నికల్లో గెలుపొందినా బోర్డు ఏర్పాటులో జాప్యం కావడంతో
ఆయనపై విమర్శలొచ్చాయి. ఎట్టకేలకు నిజామాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేయడంతో రైతుల పోరాటం సాకారమైంది. రైతులకు సంక్రాంతి కానుకగా కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును ప్రారంభిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సంక్రాంతి కానుకగా పసుపు బోర్డు పని ప్రారంభం కావడము నేను శుభసూచకమని ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాను. గత ఎన్నికలప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రకటించారో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని, దానికి ఈరోజు కార్యరూపం దాల్చింది. సంక్రాంతి పండుగ సందర్భంగా పసుపు రైతులకు ఆ యొక్క బోర్డు పసుపు బోర్డు పనిచేసేటువంటి కార్యక్రమం రూపకల్పన పూర్తయింది. దానికి సంబంధించి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మన నిజామాబాద్లో, హైదరాబాద్లో, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగుతాయి. మరి కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో ఈ యొక్క పసుపు బోర్డుకు సంబంధించినటువంటి పని ప్రారంభించేటువంటి వివరాలను కూడా ప్రకటిస్తారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోదీకి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. పసుపు బోర్డు చైర్మన్ గా పల్లె గంగారెడ్డిని నియమించారు. అంకాపూర్లోని రైతు కుటుంబంలో పుట్టిన గంగారెడ్డి తొలుత ఆర్ఎస్ఎస్ లో పనిచేశారు. అంచెలంచెలుగా ఎదిగి 2020 నుంచి భాజపా రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ప్రపంచ వేదికలపై పెట్టుబడులను ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సిద్దమవుతోంది. ఈ నెల 16 నుంచి 22 వరకు సీఎం బృందం విదేశాల్లో పర్యటించనుంది. సింగపూర్ స్కిల్ యూనివర్సిటీతో ఒప్పందం సహా పెట్టుబడుల కోసం పలు సంస్థలతో సంప్రదింపులు జరపనున్నారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొని ప్రముఖ కంపెనీలతో చర్చిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న సానుకూలతలను సింగపూర్, దావోస్ వేదికగా ప్రపంచానికి చాటి చెబుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేపు ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొని అక్కడి నుంచే సింగపూర్ వెళ్తారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి సీఎం రేవంత్ రెడ్డి బృందం మరోసారి విదేశాలకు వెళ్లనుంది. ఈ నెల 16 నుంచి ఈ నెల 22 వరకు రాష్ట్ర బృందం సింగపూర్, దావోస్ లో పర్యటించనుంది. ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొని ముఖ్య నేతలతో చర్చించనున్నారు. రేపు రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్లే అవకాశం ఉంది. ఈ నెల 16 నుంచి 19 వరకు సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బృందం సింగపూర్ లో పర్యటించనుంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యానికి పలు సంస్థలతో ఒప్పందాలతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులపై వారి కంపెనీలతో చర్చించనున్నారు. సింగపూర్ నుంచి సీఎం బృందం స్విట్జర్లాండ్లోని దావోస్ కు వెళతారు. దావోస్ లో ఈ నెల 20 నుంచి 22 వరకు ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొనడంతో పాటు అక్కడికొచ్చే దేశ విదేశీ పారిశ్రామికవేత్తలతో చర్చించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారని ఆహ్వానించనున్నారు. విదేశీ పర్యటన షెడ్యూలు, పారిశ్రామికవేత్తలు ఎవరెవరిని కలవాలి సహా చేసుకోవాల్సిన ఒప్పందాలపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. గతేడాది జనవరిలో దావోస్ పర్యటనలో జరిగిన ఒప్పందాలు, అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. దావోస్ లో గత జనవరిలో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు సందర్భంగా 40,232 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు దావోస్ వేదికగా 14 ప్రముఖ కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. 17 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని, వాటిలో 10 పురోగతిలో ఉండగా మరో 7 ప్రారంభ దశలో ఉన్నాయన్నారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ అందరి దృష్టిని ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశ విదేశాల్లో పేరొందిన కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. ఫ్యూచర్ సిటీగా హైదరాబాద్ లో ఉన్న సానుకూలతల్ని ప్రపంచ వేదికపై పరిచయం చేసేందుకు సన్నద్దంగా ఉండాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం అందరినీ ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తొలి ఏడాదిలోనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అభివృద్ది పనులన్నీ తెలంగాణను బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫోన్లకే పరిమితమైన పలకరింపులు ప్రత్యక్షంగా వినిపిస్తే, కుటుంబమంతా కలిసి కష్టసుఖాలు చర్చించుకుంటే రోజంతా పండుగే. అలాంటి సందడిని ఏడాదికోసారి తెచ్చేదే సంక్రాంతి. కొత్త ధాన్యం ఇంటికి చేరే వేళ ఆనందాలకు అవధుల్లేని అతిపెద్ద పండుగే సంక్రాంతి. సరదాలు, సాంప్రదాయాలు, అనురాగాలు, ఆప్యాయతలు, విందులు, వినోదాలు, ఆటలు, పాటలతో చిన్న పెద్ద సందడి చేసే వేడుకే సంక్రాంతి. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి అంటే సంక్రమణం. ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ఉండే సూర్యుడు
భోగి తర్వాత ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రాంతిగా పిలుస్తారు. ఈ రోజంతా సందడికి కొదవే ఉండదు. వణికించే చలిలోనూ వేకువనే కల్లాపి చల్లడం, వాకిలి ముందు ముగ్గులు పెట్టడం, వాటికి అందమైన రంగులద్దడం, అందులో గొబ్బెమ్మలు పెట్టడం, ఇలా ప్రతి లోగిలి సప్తవర్ణ శోభితమవుతుంది. మకర సంక్రమణం అంటే సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలో ప్రవేశించే సమయాన్ని సంక్రమణం అంటారు. ప్రతి మాసం ఈ సంక్రమణ జరుగుతుంది. అయితే ఈ సంక్రమణకి విశేషం ఏంటంటే దక్షిణాయనం అయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యేటువంటి రోజు ఈ మకర సంక్రమణం. ఈ రోజు నుంచి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈనాటి నుంచి మకర సంక్రమణం నుంచి విశేషమైనటువంటి పుణ్య కార్యక్రమాలు, అలాగే దేవతర్పణం, పితృతర్పణం లాంటి విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున ప్రారంభమవుతుంది. సంక్రాంతి రోజున నుంచి మనకి ఎన్నో పుణ్య కార్యక్రమాలు, అలాగే ముహూర్తాలు కూడా ఈ ఉత్తరాయణంలోనే ఉంటాయి. అందరికీ కూడా ఇది దైవ కార్యక్రమం, అంటే దేవతా ప్రతిష్టలన్నీ కూడా, అలాగే దేవతలకు సంబంధించినంత వరకు కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం చేస్తాం. వీటి ద్వారా మనం ఎన్నో విశేషమైనటువంటి యోగాల్ని మనం కలగజేసుకుంటాం. అటువంటి ఈ రోజున అమ్మవారి శుభ అనుగ్రహంతో భక్తులకి, రైతులకి ప్రత్యేకించి ఈ రోజు నుంచి వాళ్ళకి పంటలు పండి అమ్మవారి యొక్క అనుగ్రహంతో వాళ్ళు సంపూర్ణంగా విశేషమైనటువంటి యోగం కలగాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తాం. ఇంతలోనే మంచు తెరల్లో సంకీర్తన వినిపిస్తుంది. అదే హరిదాసు గానం. మకర సంక్రాంతి వేళ శ్రీకృష్ణుడు హరిదాసుల రూపంలో వస్తాడని ప్రవచనకర్తలు చెబుతుంటారు. అందుకే హరిదాసులకు సమర్పించే కానుకలు నేరుగా కృష్ణ పరమాత్ముడికి సమర్పించినట్లే భావిస్తారు. ఇంటికో గుప్పెడు బియ్యమైనా దానం చెయ్యకుండా ఉండరు. డూడు బసవన్నల విన్యాసాలు లేకుండా సంక్రాంతి పరిపూర్ణమైనట్లు అనిపించదు. ఎత్తైన మూపురంతో శివలింగాకృతిని గుర్తుకు తెస్తూ ఇంటికి వచ్చే గంగిరెద్దులు వాకిట్లో వేసిన ముగ్గులో నిలుచుంటే ఆ ప్రదేశం పావనమైనట్లేనని పల్లె ప్రజల విశ్వాసం. సూర్యుడు పొద్దు పొడిచిన తర్వాత తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకోవడం సంక్రాంతికి ఆనవాయితీ. సంక్రాంతి వేళ అన్నదాతల రెక్కల కష్టం ధాన్యలక్ష్మి రూపంలో నట్టింట కొలువు తీరుతుంది. ఆ కొత్త ధాన్యంతో చేసిన పాయసం, పిండి వంటలు దేవుళ్లకు సమర్పిస్తారు. ఈ సందర్భంగా పితృదేవతలను స్మరించుకుంటూ వారికి వస్త్రాలు పెడతారు. అందుకే దీన్ని పెద్దల పండుగ అని కూడా పిలుస్తారు. కనుమరుగైన ఉమ్మడి కుటుంబాల స్ఫూర్తిని కొన్ని రోజులైనా తిరిగి సాక్షాత్కరింపజేసే గొప్ప పండుగ సంక్రాంతి. ఈ రోజు సందడంతా పల్లెల్లోనే. ఉపాధి వేటలో ఎక్కడెక్కడో స్థిరపడ్డ వారంతా స్వగ్రామాలకు చేరతారు, సొంతిళ్లలో గడుపుతారు. అందుకే సంక్రాంతికి పట్టణాలు పలచబడతాయి, పల్లెలు కలకళ్లాడుతుంటాయి. హాయ్, బాయ్ అనే పలకరింపుల స్థానంలో మామ, అత్త, పిన్ని, బాబాయ్ అంటూ పిల్లలు కూడా ముద్దు ముద్దుగా వరుసలు వల్లెవేస్తుంటారు. ఓ రకంగా చెప్పాలంటే సంక్రాంతి సంబరాలు మన ఆచార సంప్రదాయాలను పిల్లలకు విడమర్చి చెప్పే వేడుకలు. పట్నంలో ఆకాశంలో చుక్కలు చూసేవారు పల్లెల్లో నేలపై చుక్కల ముగ్గులు చూస్తారు. డీజే శబ్దాలతో విసిగిన వారు హరిదాసుల కీర్తనలు ఆసక్తిగా వింటారు. కార్టూన్లు చూసి ఆనందించే పిల్లలు గంగిరెద్దుల విన్యాసాలకు భలే భలే అంటూ కేరింతలు కొడతారు. స్టైల్ గా వేలాడే అమ్మాయిల కురులు పొడవాటి జడకొప్పెలుగా మారిపోతాయి. ఫ్యాషన్ దుస్తుల స్థానంలో పట్టు పరికిణీలు, జీన్స్ ప్యాంట్ల స్థానంలో పట్టు పంచెలు పండుగకు మరింత వన్నె తెస్తాయి. ఇక పెద్దల ముచ్చట్లు, కొత్త అల్లుళ్ల సరదాలు, కొంటె మరదళ్ల అల్లరితో తెలుగులోగిళ్లు ఆనంద నిలయాలుగా మారిపోతాయి. అందుకే సంక్రాంతి సకల శుభాల క్రాంతి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో మకర సంక్రాంతి సందర్భంగా తొలి అమృత్ స్నాన్ ఆరంభమైంది. ఇవాళ రికార్డు స్థాయిలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తారని అంచనా వేస్తున్నారు. 45 రోజుల పాటు సాగే మహాకుంభలో కీలకమైన 6 రోజుల్లో అమృత్ స్నానం ఒకటి. ఉదయం 5:30 గంటలకు ప్రారంభమైన తొలి అమృత్ స్నాన్లో అఖాడాలు పాల్గొంటున్నాయి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన వేళ ప్రజలు పుణ్యస్నానాలు చేసిన తర్వాత దాన ధర్మాలు చేస్తారు. మరోవైపు మహాకుంభమేళా తొలి రోజే 1,65,00,000 మందికి పైగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారు.
దట్టమైన పొగమంచు ఎముకలు కొరికే చలిని లెక్క చేయకుండా ప్రజలు పవిత్ర గంగానదిలో మునకలు వేశారు. శంఖనాదాలు, జై గంగామయ్య, హరహర మహాదేవ నామస్మరణతో త్రివేణి సంగమ ప్రాంతం మారుమోగింది. 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న క్రతువు కావడంతో ఈ మహాకుంభం మరింత ప్రత్యేకత సంతరించుకుందని సాధువులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఘనంగా జరుగుతోంది. పవిత్ర పుష్య పౌర్ణమి నాడు 1.5 కోటికి పైగా పుణ్యస్నానాలు చేశారు. పెద్ద సంఖ్యలో విదేశీ భక్తులు కూడా కుంభమేళాకు వచ్చారు. జీవితంలో ఒకసారి మాత్రమే ఇలాంటి అవకాశం వస్తుందని, ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు పలువురు విదేశీ భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా వైభవంగా జరుగుతోంది. తొలి రోజు లక్షలాది మంది భక్తులు ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. మహాకుంభమేళాలో పెద్ద సంఖ్యలో విదేశీయులు తొలి షాహీ స్నాన్లో పాల్గొన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి మహాకుంభమేళాకు విచ్చేశారు. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో విదేశీయులు కుంభమేళాకు తరలివచ్చారు. ఇక్కడి ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతిని చూసి ఆశ్చర్యపోతున్నారు. లక్షలాది భక్తులు ఒక్కచోట చేరి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం విదేశీయుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. భజనలు చేస్తూ గంగామాత నామస్మరణతో భక్తి పారవస్యానికి లోనవుతున్నారు. మోక్షం లభిస్తుందనే నమ్మకంతో పుణ్యస్నానాలు చేసి పులకించిపోయారు. ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని, మోక్ష మార్గం కోసం ఇక్కడికొచ్చినట్లు పలువురు విదేశీయులు చెప్పారు. No, it's perfect. Perfect because this numbers, the big number of people in a straight place is if there isn't a good organization, is impossible. I've been waiting to come. I'm 58. I've been waiting to come to this since I was 20 years old. So this is a big dream to come here. I feel so excited to just, nowhere in the world can you do this, and this is so special. So I feel excited, and I know it's going to be cold, but I'm very happy to take the dip. తొలిసారి కుంభమేళాకొచ్చిన విదేశీయులు ఆధ్యాత్మిక శోభను చూసి పులకించిపోతున్నారు. దక్షిణ కొరియా నుంచి వచ్చిన యూట్యూబర్లు ప్రత్యేకంగా వీడియోలు చిత్రీకరిస్తున్నారు. ఇక్కడి సంప్రదాయాల గురించి జపాన్, యూరోపియన్ నుంచి వచ్చిన భక్తులు ఆసక్తిగా నేర్చుకుంటున్నారు. భారీగా జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమానికి జరిగిన ఏర్పాట్లను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒక్క భారత్కే ఇది సాధ్యమని, జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి అవకాశం వస్తుందని అంటున్నారు. కొంతమంది విదేశీయులు భావోద్వేగానికి గురయ్యారు. This is my first time at Kumbh Mela, yes. Oh, it's wonderful. I feel very lucky and very fortunate to be allowed to be here. So far, it's been, an opportunity of a lifetime. I took a dip this morning. I'm going to cry. It's amazing. It's amazing to be here. This is just such an amazing event to see so many people who are celebrating and wanting purification, wanting moksha, wanting liberty, wanting peace for all humanity. I mean, this is just an amazing thing. Only in India, only in Bharts, right? So, I don't know what else can I say. ఇక్కడికి రావడం అద్భుతంగా ఉందని, కుంభమేళాలో పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు విదేశీ భక్తులు చెప్తున్నారు. కుంభమేళాలో పాల్గొంటే మోక్షం లభిస్తుందనే నమ్మకంతో ఇక్కడికొచ్చినట్లు తెలిపారు. मैं स्वयं को इतने भाग्यशाली मानती हूँ कि इसी दिव्य पूर्णिमा की दिवस पर कुंभ में, प्रयाग में आने का अवसर मिला. जब संगम में डुबकी लगाएंगे तो सचमुच हम केवल संगम में डुबकी नहीं लगाते हैं, हम स्वयं में डुबकी लगाते हैं, अपने आत्मा में डुबकी लगाते हैं. माँ गंगा, माँ यमुना, माँ सरस्वती प्रयाग में आते हैं, लेकिन जब संगम में होता है ठीक इसी तरह से इकट्ठे होता है. when we come together in a sangam of people, of culture, race, religion, अलग-अलग रंग, अलग-अलग race, अलग-अलग religion, अलग-अलग धर्म, जब हम सभी लोग इसी दिव्य लक्ष्य को लेकर साथ ही साथ आते हैं, साथ ही साथ डुबकी लगाते हैं, शांति प्राप्त करते हैं और पूरा विश्व में हम लोग शांति ले आ सकते हैं. This is the way to bring peace to the world. ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలకు భక్తులు పోటెత్తారు. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా అయ్యప్ప మాలదారులు దీక్ష విరమించుకున్నారు. అందుకు ఈ ఒక్కరోజే సుమారు 1,50,000 మంది భక్తులు అయ్యప్పను దర్శించుకోనున్నారని దేవస్థానం బోర్డు అంచనా వేసింది. మరోవైపు శబరిమలలో నేడు అయ్యప్ప మకర జ్యోతి దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఆలయానికి ఎదురుగా కందమల శిఖరంపై సాయంత్రం మకర జ్యోతి దర్శనం ఇవ్వనుంది. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు చేశారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతున్న నుమాయిష్ విశేషంగా ఆకట్టుకుంటోంది. వరుస సెలవులు రావడంతో రోజుకు 60,000 మంది వరకు సందర్శకులు వస్తున్నారు. నచ్చిన వస్తువులు, గృహోపకరణాలు, దుస్తులు, తినుబండారాలు కొనుగోలు చేస్తూ ఉత్సాహంగా గడుపుతున్నారు. నుమాయిష్కు వచ్చే సందర్శకుల భద్రత కోసం పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. 3 ఏసీపీలు, 9 మంది ఇన్స్పెక్టర్లు సహా బాంబు స్క్వాడ్ బృందాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి. అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన నుమాయిష్ కు సందర్శకులు పోటెత్తుతున్నారు. దేశంలోనే పేరెన్నికగన్న రకరకాల చీరలు, చుడిదార్లు, గృహోపకరణాలు, డ్రై ఫ్రూట్స్ ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయి. పిల్లల ఆట వస్తువులు, ఆహ్లాదం కోసం ఏర్పాటు చేసిన ప్లేజోన్, ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల స్టాళ్లు నుమాయిష్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ నెల 3న ప్రారంభమైన 84వ ఎగ్జిబిషన్ లో దాదాపు 2,000 స్టాళ్లు ఏర్పాటు చేశారు. పలు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఇక్కడ తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. హైదరాబాద్ వాసులే కాకుండా ఇతర జిల్లాలకు చెందిన వారు భారీగా వస్తున్నారు. శనివారం నుంచి వరుసగా సెలవులు కావడంతో 3 రోజుల నుంచి రోజు సుమారు 50,000 మందికి పైగా నుమాయిష్ కు వస్తున్నారు. ఎగ్జిబిషన్ మటుకు చాలా బాగుంది. బట్ బెస్ట్ ప్రైజెస్ లో దొరుకుతున్నాయి ఐటమ్స్. సో సెక్యూరిటీ కానీ అరేంజ్మెంట్స్ కానీ చాలా బాగుంది. వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. క్లోతింగ్ బాగుంది. డ్రై ఫ్రూట్స్ చాలా చీప్ గా దొరుకుతున్నాయి. ఇప్పుడు హైటెక్ లో ఎగ్జిబిషన్ పెడితే అదే 3,000 చెప్తున్నారు. ఇక్కడ మనకి 1,000 రూపాయలు వస్తుంది. క్వాలిటీ కూడా బాగుంది యాక్చువల్ గా. నాకు చాలా నచ్చిన ఎగ్జిబిషన్ బికాస్ ఇట్లా అన్ని టైప్స్ ఉన్నాయి. ఫుడ్, టాయ్స్, వెరైటీ అయిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బోయ్ కిచెన్స్ ఉన్నాయి. అవి మంచి ప్రైస్లో వస్తున్నాయి, నచ్చాయి. ఇలా అన్ని షాప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా రెస్టారెంట్స్ ఉంటాయి, పిస్తా హౌస్ అవన్నీ ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ బాగున్నాయి. ఫస్ట్ టైం రావడం నుమాయిష్కి, బాగున్నాయి ఆల్ స్టాల్స్. పర్లేదు, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు, మేము కూడా చేశాము. జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ తో పాటు తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు నుమాయిష్ లో స్టాళ్లు ఏర్పాటు చేశారు. వివిధ రకాల దుస్తులు, చీరలు మగువలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రకరకాల తినుబండారాలు, జ్యూస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. రుచికరమైన చిరుతిళ్లను సందర్శకులు ఎంతగానో ఇష్టపడి తింటున్నారు. కేరళ, తమిళనాడు వంటకాలు నోరూరిస్తున్నాయి. ఇది నుమాయిష్ లో పార్టిసిపేట్ చేయడం మేము ఇది సెకండ్ టైం అండి. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ వచ్చిన ఎక్స్పోజర్ కానీ అంతా మొత్తం అంతా ఇట్స్ రీచ్ కానీ చాలా బాగుంటుంది అనమాట. స్టార్టప్స్ కి అందరికీ కూడా చాలా అంటే ఒక ఎక్కువ ఎక్స్పోజర్ రావడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. అండ్ ప్రజలు ఎలా ప్రొడక్ట్ రిసీవ్ చేసుకుంటున్నారు, మనకి ఎలా రెస్పాన్స్ ఉంది అని తెలుసుకోవడం గురించి కూడా ఇది ఒక చాలా అద్భుతమైన అవకాశం. నేను యాక్చువల్గా ఐఐటి మద్రాస్లో ఎంటెక్ చేసేటప్పుడు ఈ చెన్నై కొత్తు పరోటా అనే ఐటమ్ చాలా బాగా నచ్చింది. సో సేమ్ టేస్ట్, చెన్నై అథెంటిక్ టేస్ట్ హైదరాబాద్ స్పైసెస్ మిక్స్ చేస్తే ఈ హైదరాబాద్ లోకల్ నేటివిటీ పీపుల్కి నచ్చుద్దనే ఐడియాతో ఇక్కడ చెన్నై కొత్తు పరోటాని నాంపల్లి ఎగ్జిబిషన్లో స్టార్ట్ చేశాను. రెస్పాన్స్ మాత్రం ఓవర్వెల్మింగ్గా ఉంది. అట్లీస్ట్ 100 పీపుల్ తింటే 70% పీపుల్ మీకు బయట అవుట్లెట్స్ ఉన్నాయా, ఎలా వచ్చింది ఐడియా అని అడుగుతున్నారు. అంత టేస్టీగా ఉందన్నమాట. మాకు న్యూ కస్టమర్స్ కన్నా రిపీట్ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు నిజం చెప్పాలంటే. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రై అండ్ బెస్ట్ ఐటమ్ ఇన్ ఎగ్జిబిషన్, డోంట్ మిస్ అవుట్ చెన్నై కొత్తు పరోటా. భారీగా సందర్శకులు తరలి వస్తుండటంతో నుమాయిష్ పై పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నుంచి సీసీటీవీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు అబిడ్స్ ఏసీపీ, బేగం బజార్ ఇన్స్పెక్టర్ పరిశీలిస్తున్నారు. రద్దీని అవకాశం చేసుకుని దొంగలు, ఆకతాయిలు చెలరేగే అవకాశం ఉండటంతో మఫ్టీలో పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. 100కు పైగా షీ టీమ్స్ మహిళల భద్రత కోసం పనిచేస్తున్నాయి. యువతలే లక్ష్యంగా చేసుకుని వికృత చేష్టలకు పాల్పడుతున్న ఆకతాయిలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ కొందరు షీ టీమ్స్ కెమెరాలకు చిక్కుతున్నారు. సోమవారం 10 మంది ఆకతాయిలు, 4 జేబు దొంగలను పట్టుకున్నారు. ఎవరైనా బెదిరించినా, ఇబ్బందికి గురిచేసినా డైల్ 100కు ఫోన్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. వచ్చే నెల 15 వరకు నుమాయిష్ కొనసాగనుంది.